ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమం ద్వారా మీరు గమనిస్తూనే ఉన్నారు, ఎన్నో రకాలైన సమస్యలు, సామాజిక అంశాలు అవ్వచ్చు, వారి యొక్క జ్యోతిష పరంగా ఉండే అంశాలు కావచ్చు, వాటికి మనం తగిన విధంగా అంటే పూర్తిగా ఏదైనా సరే అసమంజసమైనవి కాకుండా ఎంతో కొంత మరి వివిధ గ్రంథాల్లో తెలిపిన సూత్రాల వల్ల అయితేనేమి, తర్వాత మరి మన పెద్దలు వారి యొక్క అనుభవాల ద్వారా వెళ్ళబుచ్చిన జ్ఞానం వల్ల అయితేనేమి, ఆ రకంగా మనం కొంతవరకు వారి యొక్క సమస్యలకి పరిష్కారం ఇచ్చే దిశగా సాగటం అనేది అయితే జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా మనకి ఈ నమ్మకం అనేది, విశ్వాసం అనేది చాలా అవసరం, గురి అనేది అవసరం. కనుక ఆ రకంగా ఏదైనా సరే మీరు పట్టుదలతో చేసినట్టయితే ఎంతో కొంత మీకున్న ఆ సమస్యల నుంచి ముందుకు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది మరి ఈరోజు మనకి ఏ సమస్య వచ్చిందనేది చూసుకుందాం. నా పేరు రామారావు. నాకు ఇప్పుడు ఇంచుమించు 54 సంవత్సరాలు. అయితే బాధాకరమైన విషయం ఏంటి అంటే కనుక, ఇప్పటిదాకా ఎంతో కొంత నా జీవితం అనేది సజావుగా సాగినప్పటికీ కూడా ఎప్పుడో మరి ఇంచుమించు ఒక 10-15 ఏళ్ల కిందట మా చేసే వృత్తి ఉద్యోగాల్లో నేను మరి కొంతమంది ఈ అవినీతి ఆరోపణలకి గురవటం అనేది జరిగింది. అయితే నిజానికి ఏదైనప్పటికీ కూడా మరి ఆ అవినీతి ఆరోపణల నుంచి మేము ముందుకు రాలేకపోవటం అనేది జరిగింది. అలా అన్ని సంవత్సరాలు కేసు నలిగి ఇప్పుడు మేమందరం కూడా నేరస్తులుగా రుజువు కాబట్టాం. దానివల్ల నాకు సుఖపడవలసిన సమయంలో కారాగార ప్రాప్తి అనేది సంభవించింది. అయితే ఏదైనప్పటికీ కూడా నిజంగా ఈ యొక్క చట్టాలకి ఎంతో కొంత ఈ సాక్ష్యాలు కానీ, వాదనలు కానీ అవసరం. నిజానికి నా అంతరాత్మ సాక్షిగా అయితే కనుక నేను ఈ యొక్క అవినీతిలో నిజంగా ఉన్నవాడిని అయితే కాదు. కానీ మరి ఏదైనప్పటికీ కూడా మిగతా వారి వల్ల అయితేనేమి, లేదా ఆ బృందంలో నేను ఒక సభ్యుడిగా ఉండటం వల్ల అయితేనేమి, మొత్తానికి ఇందులో అయితే చిక్కుకున్నాను. ఈ కారాగారం అనేది దాని నుంచి బయటికి రావడానికి నాకేదైనా మార్గం సూచించగలుగుతారా? నా యొక్క కొంత శిక్ష తగ్గడానికి కానీ, ఏదో రకంగా ఇతర సహాయాల వల్ల నేను బయటికి రావడానికి ఆస్కారం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఆయన అడిగారు. అయితే ఎప్పుడైనా మనం ఒకటే చెప్తాం, నిజంగా ఈయన అవినీతి చేసి ఉంటే కనుక ఆ అవినీతికి ఎప్పుడు కూడా ఒక పరిష్కారం అనేది మనం చూసి ఇచ్చినప్పటికీ కూడా దేవుడి యొక్క అనుగ్రహం పెద్దగా లభించకపోవచ్చు. నిజంగా ఆయన ఏ తప్పు చేయకుండానే ఈ రకంగా శిక్ష అనుభవించి ఉంటే మాత్రం తప్పకుండా మనం చూపించే ఏదైతే ఈ సూచనలు ఉంటాయో, పరిష్కారాలు ఉంటాయో, ఆయనకి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఈయనకే కాదు, ఎవరికైనా సరే ఈ కారాగారం అనేది అకారణంగా వచ్చినప్పుడు, మనం కాని కేసుల్లో మనం ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నప్పుడు, ఇలాంటి ఏదైనా సరే అకారణ కేసులు కానీ, అకారణ కారాగారం కానీ, ఇలాంటి వాటి వల్ల మనం ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది మన యొక్క, లేదా నా అనుభవంలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, పాపం చక్కగా చదువుకోవాల్సిన సమయంలో వీళ్ళు పిల్లలు అనుకోకుండా, ఈ టీనేజ్ పిల్లలు ఏదైనా సరే ఈ యొక్క అక్షానారాల్లో ఇరుక్కోవటం కానీ, లేదా ఇతర మద్యపానం, ఇలాంటి డ్రగ్స్, ఇలాంటి వాటిల్లో ఇరుక్కోవటం అనేది, అంటే ఏదైనా సరే అందుకే మనకి ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యం అనేది మన పెద్దవాళ్ళు తెలియజేసి ఉన్నారు. సో మన మిత్రుల్లో ఒకళ్ళు తప్పు చేసినా ఆ తప్పు మనందరికీ కూడా చుట్టుకుంటుంది అనేది నిర్వివాదాంశం. కనుక మనం ఎంచుకునే మిత్రుల విషయంలోనూ తప్పకుండా కొంత జాగ్రత్త అనేది, సరే వాళ్ళందరూ అలాగే పోతుంటే నేను పోతే తప్పేంటి అనుకుంటే ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. సరే ఇప్పుడు మనకి ఇవన్నీ
ప్రవచనాలు ఇవ్వడానికి సమయం కాదు కనుక ఏదైనప్పటికీ కూడా ఆయన పరిష్కారం అడిగారు. మనం ఆ పరిష్కారాన్ని తెలవాల్సిన బాధ్యత అయితే నా మీద ఉంది. కనుక దీనికి చేయవలసింది ఏంటి అంటే కనుక ఇంట్లో ఏదైనా సరే ఒక అమ్మవారి ఫోటో, ముఖ్యంగా మరి లలిత త్రిపుర సుందరికి సంబంధించిన ఫోటో కానీ, లేదు బగలాముఖికి సంబంధించిన ఫోటో కానీ వీరు ఇంట్లో పెట్టుకోవటం అనేది ఉత్తమం. అంటే ఈ బగలాముఖి అనేది చాలామందికి అనుభవం ఉండదు కనుక లలితాదేవి ఫోటో పెట్టుకోండి. కానీ మీకు ఏదైనా సరే కొంతవరకు పరిచయం అభిలాష ఉంటే మాత్రం ఖచ్చితంగా బగలాముఖి అయితే కనుక మరింత తేలిగ్గా శీఘ్రంగా మనకు ఉపశమనం కలిగించడానికి ఉంటుంది. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఒక 90 రోజులు, ఈ 90 రోజుల్లో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు పులిహార కానీ కేసరి కానీ, అంటే పసుపు రంగు అనేది కొద్దిగా ఇంపార్టెంట్ కనుక పులిహార కానీ కేసరి కానీ మనం అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే ఈ 90 రోజులు కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని ఆయన పేరు చదువుతూ వారి సతీమణి కావచ్చు, వారి యొక్క సంతానం కావచ్చు, ఎవరైనా సరే ఒకళ్ళు ఈ రకమైన బాధ్యత తీసుకుని 90 రోజులు ఈ రకంగా ఈ మంత్రపఠనం చేసి ఈ 90 రోజుల్లో వచ్చే గురువారం నాడు ఈ రకంగా మరి ప్రసాదం నివేదన చేసినట్టయితే ఖచ్చితంగా మీకు తరుణోపాయం లభించడం అనేది అయితే అక్షర సత్యం. కనుక దీనికి ఏం చేయాలి అంటే కనుక ఓం క్రీం హ్రీం కాళీ మహాకాళీ హరి మర్కటాయ నమః. ఓం క్రీం హ్రీం కాళీ మహాకాళీ హరి మర్కటాయ నమః. ఇది ఒక మంత్రం. ఈ మంత్రాన్ని కనుక మనం చదవకుండా ఇంకా ఏదైనా తేలికైన మంత్రం ఉందా అంటే కనుక ఇదైతే మరి రోజుకి అదైతే మీరు 51 లేదా 108 సార్లు 90 రోజులు పఠించాలి. అదే ఇప్పుడు నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉంటాయో నిత్యం కూడా 5 మాలలు జపించాలి. అంటే 540 సార్లు జపించడం అనేది అవసరం. అలా దీన్ని 40 రోజులు చదివితే చాలు. అది ఏంటి అంటే కనుక ఇంద్ర 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 ఈ రకంగా ఇది మనకి ఒక రకమైన స్విచ్ వర్డ్ అనుకోండి, లేదా వేదపరమైన వర్డ్ అనుకోండి. దీన్ని పఠించడం వల్ల కూడా మన యొక్క ఇబ్బందులు, అంటే ఏదైతే ఈ కారాగార ప్రాప్తి ఉందో ఆ కారాగారం నుంచి కొంత విడుదలవ్వడానికి ఖచ్చితంగా ఒక మార్గం అయితే కనుక మీకు తప్పకుండా లభించడం అనేది ఉంటుంది.